హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో మామిడికాయతో చిన్న ముక్కలు పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే చూపిస్తానండి. నేను చూపించే ఈ మామిడికాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట పెట్టుకుంటే ఒక 3 months అయితే నిల్వ ఉంటుంది. ఇలా ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను, చూసేయండి. ఈ మామిడికాయ పచ్చడి అనేది ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు అండి. ఈవెన్ 11 years నుంచి పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా అయితే ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. అందరూ ఈ చేసుకునేలాగా అయితే చూపిస్తున్నాను మెజర్మెంట్స్ అనేది. ఒక మామిడికాయ తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని తడి లేకుండా అయితే ఒకసారి క్లీన్ గా అయితే తుడుచుకోవాలండి. అలా తుడుచుకున్న మామిడికాయనైతే అలా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మీకు నచ్చిన సైజులో, అంటే చిన్న ముక్కలు పచ్చడి కాబట్టి టెంక లేదు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి మే సీజన్ వస్తే పెద్ద ముక్కలు మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు పెట్టుకుంటే నిలువ ఉండదండి, ఎందుకంటే టెంక ముదురు ఉండదు కాబట్టి. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటే ఈ పచ్చడి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఉండే కొన్ని పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది, చిన్న ముక్కల పచ్చడి ఇంకా బాగుంటుందండి. ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మేము తిన్నాము కూడా. సో అలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలను అయితే ఒకసారి మంచిగా అయితే అక్కడైనా డస్ట్ ఉంటే క్లాత్ పెట్టి అయితే డ్రై క్లాత్తో అయితే ఒకసారి క్లీన్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా క్లీన్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు నీట్గా ఉంటాయి అండ్ మనకి నిల్వ కూడా ఉంటుందండి పచ్చడి అనేది. మనకి ఎక్కడైనా డస్ట్ ఉన్నా, మనకు తెలియకుండా ఏదన్నా హెయిర్ ఉన్నా అలాంటిది ఉంటే మనకి నిల్వ ఉండదు పచ్చడి అనేది. సో బూజు వస్తుందండి. సో అందుకోసం అయితే ఒకసారి అలా క్లీన్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న మామిడికాయ అయినా ఎక్కడ డస్ట్ లేకపోతే అలా క్లీన్ చేసుకోకుండా కూడా డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. బట్ నేను బయట పెట్టుకుంటాను కాబట్టి ఒకసారి అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఒక కప్ అయితే నాకు అయిందండి. ఒక కప్పు మామిడికాయ ముక్కలు అయితే అయినాయి. సో ఆ కప్పు మామిడికాయ ముక్కలు అయితే పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లి అయితే అలా పొట్టు తీసేసుకొని అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి. మెంతుపిండి అండ్ ఆవాలు అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసేసుకొని మెత్తగా అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో మెంతి పొడి, ఆవాల పొడి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు పొడి చేసేసుకొని పెట్టుకోండి డబ్బాల్లో. ఇలాంటి రెసిపీస్ అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఆవాల పొడి వేసుకున్నానండి. సో ఆవాల పొడి అయితే ఒక 2 spoons వేసుకున్నాను. ఆవాల పొడి వేసుకోవడం వల్ల గుజ్జు అనేది వస్తుందండి, అందుకోసమే ఆవాల పొడి అనేది వేస్తాము. సో అందుకోసం 2 spoons వేసుకున్నాను. మెంతిపిండి ఏమో ఫ్లేవర్ కోసం వేస్తాం కాబట్టి 1 spoon వేసుకున్నానండి. ఎక్కువ మెంతిపిండి వేసుకుంటే చేదు వస్తుంది. సో ఇక్కడైతే నేను కల్లుప్పుని మిక్సీ వేసుకున్నానండి. నిలవ పచ్చళ్ళకి కల్లుప్పే యూజ్ చేస్తారు, ఎందుకంటే నీరు ఊరదు కాబట్టి. సో కల్లుప్పు అయితే ఒకసారి మిక్సీ వేసేసుకొని కరెక్ట్గా ఒక 2 spoons అయితే వేసుకున్నానండి. మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తింటే ఒక 2.5 spoons అయినా 3 spoons అయినా వేసుకోండి. నేనైతే కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదండి ఇక్కడ. సో ముక్కలు పచ్చడే కాబట్టి ఇలా చేసుకోండి. సో 2 spoons ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఒక 2 spoons అయినా 3 spoons అయినా కారం అనేది వేసుకోండి. 3 mango కారం ఉంటుంది కదండి, అది వేసుకుంటే ఎక్కువ ఘాటుగా ఉండదు, అలానే మరీ సప్పగా ఉండదండి. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మామిడికాయ ముక్కలో కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి. ఇక్కడ చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి నేను ఇంకో బౌల్లో అయితే వేసుకున్నాను. బౌల్ కూడా కొంచెం చిన్నగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్న పౌడర్స్ అన్నీ అయితే వెల్లుల్లి అనేది ఆ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో అయితే ఒకసారి వేసేసుకోవాలండి. అలా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ముక్కకు బాగా పట్టించాలండి. అలా మంచిగా అయితే చేత్తోనే మిక్స్ చేసేసుకోండి. మనకి ఇక్కడ కొంచెం హ్యాండ్తో కాకుండా స్పూన్స్తో అలా చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉండదండి, అందుకే నేను అక్కడ హ్యాండ్ యూజ్ చేశాను. మీకు ఎవరికైనా హ్యాండ్ మంటగా ఉండిద్ది అనిపిస్తే అయితే స్పూన్తో అయితే మిక్స్ చేసుకోండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ. అలా అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. చూసారండి ఎంత యమ్మీగా కనిపిస్తుంది, ఇప్పుడే తినాలనిపిస్తుంది కదండి. సో తినాలనిపిస్తుంది కాబట్టి అలా మొత్తం వేసాం కదా, ఒక ముక్క అనేది తినేయండి. ఇలా తిన్నా కూడా భలే టేస్టీగా ఉంది. మొత్తం అలా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది నేను పల్లి నూనె వేసుకున్నానండి. పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. పల్లి నూనె అనేది ఇక్కడ మీకు మెజర్మెంట్ లేదండి, జస్ట్ ముక్కలు ఉన్నాయి కదండి, ముక్కల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ జస్ట్ ముక్క మునిగేంత వరకు అయితే పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో చూసుకొని వేసుకోండి, ఒకేసారి పోసుకోకుండా. మీకు కరెక్ట్గా అర్థం కావాలి అనుకుంటే మనం కప్ మెజర్మెంట్తో చెప్పాలనుకుంటే ఒక కప్ అయితే మనకి మామిడికాయ ముక్కలనే కదండి, 1/2 cup అయితే ఆయిల్ పోసుకోండి. నేనైతే ఇక్కడ మెజర్మెంట్ చూపించకుండా జస్ట్ ముక్క మునిగే అంత ఆయిల్ అయితే పోసుకున్నాను. బిగినర్స్కి చెప్తున్నానండి, 1/2 cup ఆయిల్ పోసుకోండి మీరు. సో అలా పైకి ఆయిల్ వచ్చింది చూసారా, మనకి కలుపుతుంటే పైకి ఇట్లా ఆయిల్ వచ్చింది, ఇట్లా ప్రెస్ చేసాను చూడండి. అలా పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే పోసుకోవాలి. ఇంకా మనకి నానిన తర్వాత ఇంకో కొంచెం పైకి ఆయిల్ వస్తుందండి, ముక్క కొంచెం మెత్తబడి. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఇంకెక్కడ మీరు ఉప్పు వేసే పని ఉండదు. ఇలా అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటే మెజర్మెంట్ అనేది చాలా చాలా బాగుంది. సో నేనైతే ఒక 3 days అయితే పక్కన పెట్టేసుకున్నానండి. అలా 3rd day అయితే తీసి చూపిస్తున్నాను. 2nd day అయినా వేసుకోవచ్చండి, ఎందుకంటే చిన్న ముక్కలు పచ్చడి కాబట్టి. బట్ నేను 3rd day అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. మీకు 3rd dayకి మనకైతే పైకి ఆయిల్ వస్తుందండి. మధ్య మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉండండి. ఫస్ట్ డే పెట్టారు కదా, 2nd day ఒకసారి తిప్పుకోండి. 3rd day అయితే ఇలా ఒకసారి తిప్పేసుకుంటే పైకి అలా ఆయిల్ వచ్చింది చూడండి. అలా పైకి ఆయిల్ వస్తే మనకి మంచిగా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది రెడీ అయినట్టండి.
అలా అయితే ఒకసారి కలిపేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని దాంట్లో కొంచెం ఈ ముక్కలు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. అబ్బా ఎంత టేస్ట్ బాగుందో అండి. మీకు ఎక్కడ ఉప్పు అనేది ఎక్కువ ఉండదు, అలానే తక్కువ ఉండదండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మెజర్మెంట్ తో చేసుకుంటే. చాలా మంది అయితే ఒక కాయ తెచ్చుకుంటే ఎలా అనుకుంటారు కదా, సో ఇలా ఒక్క కాయ తెచ్చుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోరు ఊరిపోతుంది కదండి, ఇంకెందుకంటే ఆలస్యం. ఎగ్జాక్ట్ గా నేను చేసినట్టయితే ముక్కలు పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.